మీరెప్పుడైనా ఆలోచించారా? చరిత్రలో అత్యంత క్రూరమైన నాయకులలో ఒకడైన అడాల్ఫ్ హిట్లర్ తన చివరి క్షణాలలో ఏం చేశాడని? ఇది కేవలం ఒక ముగింపు కథ కాదు. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అతని చివరి 48 గంటల్లో ఒక భయంకరమైన సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో చెబుతాయి. ఈ వీడియోలో మనం హిట్లర్ చివరి 48 గంటలు ఎలా గడిచాయో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన రియల్ టాక్స్ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. 1945 ఏప్రిల్ చివరి రోజులవి. నాజీ జర్మనీ పూర్తిగా నాశనం అవుతుంది. రష్యా సైన్యం మార్షల్ జుకోవ్ నాయకత్వంలో బెర్లిన్ వీధుల్లోకి దూసుకొస్తుంది. వెస్ట్ అమెరికా, బ్రిటిష్ సైన్యాలు జర్మనీని ఆక్రమించాయి. నాజీ పాలన పేకమేడల్లా కూలిపోతుంది. హిట్లర్ తన వైఫ్ అయిన ఈవా బ్రాండ్ మరియు కొందరి క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఫ్యూహెరర్ బంకర్ లో దాక్కున్నాడు. మీకు ఒక షాకింగ్ విషయం తెలుసా? హిట్లర్ తను చనిపోయే 2 రోజుల ముందు వరకు బ్యాచిలర్ గానే ఉన్నాడు. కానీ తను చనిపోయే ముందు రోజు అంటే 24 గంటల ముందు ఈవా బ్రాన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వస్తే ఫ్యూహెరర్ బంకర్ భూమి కింద 8.5 మీటర్ల లోతులో ఉంది. అంటే సుమారు 28 అడుగుల లోతు. ఇది కాంక్రీట్ తో చేసిన గట్టి కోట. దీని పైకప్పు 9 అడుగుల మందం, నేల 6.5 అడుగుల మందం, గోడలు 1 మీటర్ కంటే ఎక్కువ వెడల్పుతో బాంబులను తట్టుకునేలా నిర్మించారు. ఇది నిజంగా భయంకరమైన దాక్కునే చోటు. లోపల గాలి తడిగా బూజు వాసనతో ఉండేది. జనరేటర్ల శబ్దం ఎప్పుడూ వినిపించేది. దీనివల్ల భయం, ఒత్తిడి మరింత పెరిగేవి. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పగలు రాత్రి తేడా తెలియని వాతావరణంలో ఉండేది. ఈ బంకర్ లో సుమారు 30 మంది సిబ్బంది హిట్లర్ కు సేవ చేసేవారు. బంకర్ 2 భాగాలుగా ఉండేది. ఓర్ బంకర్ అంటే సిబ్బంది సామాను కోసం, ఫ్యూహెరర్ బంకర్ ఇది హిట్లర్, ఈవా బ్రాన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కోసం. ఓర్ బంకర్ లో గాలిని ప్యూరిఫై చేసే పెద్ద మెషిన్, చిన్న భోజన గది, వంట గది, నిల్వ గది ఉండేవి. ఫ్యూహెరర్ బంకర్ లో హిట్లర్ ప్రైవేట్ గదులు, సాధారణ కార్యాలయం, సోఫాతో కూడిన లాంజ్, అతని సెక్రటరీలు, గార్డులు గదులు ఉండేవి. ఈవా బ్రాన్ బెడ్రూమ్, బాత్రూమ్ హిట్లర్ గది పక్కనే ఉండేవి. పబ్లిసిటీ మినిస్టర్ అయిన జోసెఫ్ గోబెల్స్ తన కుటుంబంతో కలిసి ఓర్ బంకర్ లో ఉండేవాడు. ఈ చివరి రోజుల్లో హిట్లర్ శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా ఉన్నాడు. అతనికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చింది. దీనివల్ల అతని చేతులు ఎక్కువగా వణికేవి. ఈ సమస్యను దాచడానికి అతను తన చేతులని జోబులో పెట్టుకొని ఉండేవాడు. అతని ముఖం వయసు మీద పడినట్లు, రంగు తప్పినట్లు కనిపించేది. అతను తన వయసు కంటే 10 నుండి 15 సంవత్సరాలు పెద్దగా కనిపించేవాడు. అతని పర్సనల్ డాక్టర్ రోజు గ్లూకోజ్, విటమిన్ ఇంజెక్షన్లు, ఇతర మందులు ఇచ్చేవాడు. కానీ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. అతను కొన్నిసార్లు కొకైన్ వంటి మందులు కూడా తీసుకునేవాడు. చేతులను అదుపు చేయలేకపోవడం అతని ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందని చూపించింది. ఏప్రిల్ 28, 1945 ఉదయం బంకర్ లో ఒత్తిడి మరింత పెరిగింది. హిట్లర్ తన రోజువారీ పనులు మొదలుపెట్టాడు. కానీ అతనికి షాక్ ఇచ్చే వార్త వచ్చింది. అతని అత్యంత నమ్మకమైన ఎస్ఎస్ చీఫ్ హెన్రిచ్ హిమ్లర్ అట్లాంటా నుంచి వచ్చిన BBC రేడియో రిపోర్ట్స్ ప్రకారం పశ్చిమ మిత్ర దేశాలతో రహస్యంగా శాంతి చర్చలు జరుపుతున్నాడని తెలిసింది. ఈ చర్చలను మిత్ర దేశాలు తిరస్కరించాయి. హిమ్లర్ జర్మనీని షరతులు లేకుండా లొంగిపోవాలని కూడా చెప్పాడు. ఈ ద్రోహం హిట్లర్ కు తీవ్రంగా కోపం తెప్పించింది. అతని అరుపులు బంకర్ గోడల్లో రీసౌండ్ తెప్పించాయి. హిమ్లర్ ద్రోహం తన జీవితంలో అతిపెద్ద దెబ్బ అని హిట్లర్ అన్నాడు. ఈ వార్త హిట్లర్ లో భయం, అపనమ్మకాన్ని మరింత పెంచింది. తన సామ్రాజ్యం, అనుచరులు తన చేతుల్లో నుంచి జారిపోతున్నాయని హిట్లర్ గ్రహించాడు. హిమ్లర్ ను అరెస్ట్ చేయాలని, ఈ కుట్రలో ఉన్న వాళ్ళను చంపాలని ఆదేశించాడు. ఒక పక్కనేమో హిట్లర్ ఆదేశాలతో అతని ఎస్ఎస్ సభ్యుడు హిమ్లర్ ను, హెర్మాన్ ఫెయిగ్లిన్ ను అరెస్ట్ చేశారు. సాధారణ దుస్తుల్లో పారిపోయే ప్రయత్నంలో ఉన్న ఫెయిగెలిన్ ను పట్టుకొని బంకర్ కు తిరిగి తీసుకొచ్చారు. హిట్లర్ తన చివరి గంటల్లో కూడా కంట్రోల్ కోల్పోవడానికి ఇష్టపడలేదు. ఫెయిగెలిన్ క్షమాపణ కోరిన హిట్లర్ వినలేదు. అతన్ని వెంటనే చంపాలని ఆదేశించాడు. బంకర్ బయట గార్డెన్స్ లో ఫెయిగెలిన్ ను కాల్చి చంపారు. ఈ సంఘటన హిట్లర్ అనుమానాలను, పతనాన్ని ఒప్పుకోలేని స్థితిని చూపించింది. అదే రోజు హిట్లర్ కు మరో షాకింగ్ వార్త వచ్చింది. అతని మిత్రుడు, ఇటలీ నాయకుడు అయిన బెనిటో ముసోలినీని ఇటాలియన్ గెరిల్లాలు పట్టుకొని చంపేశారు. ముసోలినీ
అతని ప్రేమికురాలు క్లారా పేటచిల్లా మృతదేహాలను మిలన్ నడిబొడ్డున ఒక గ్యాస్ స్టేషన్ వద్ద తలకిందులుగా వేలాడదీసి జనం అవమానించారు. ఈ ఘటన చూసిన హిట్లర్ తన మృతదేహం లేదా ఈవా బ్రాంది ప్రజలకు కనిపించకూడదని అనుకున్నాడు. అతని మృతదేహం రష్యాకు ట్రోఫీగా దొరకకూడదని స్పష్టంగా ఆదేశించాడు. ఈ ద్రోహులు పతనం హిట్లర్ను మానసికంగా చాలా బాధపెట్టాయి. అతను తన జీవితాన్ని తానే ముగించాలని, అది కూడా తన నాయకత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఏప్రిల్ 29, 1945 అర్ధరాత్రి దాటిన తరువాత 1 గంట సమయంలో బంకర్లో ఒక విచిత్రమైన, బాధాకరమైన పెళ్లి జరిగింది. హిట్లర్ తన 13 సంవత్సరాల స్నేహితురాలైన ఈవా బ్రాన్ని పెళ్లి చేసుకున్నాడు. యుద్ధ సమయంలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని హిట్లర్ ఇప్పుడు తన జీవితం ముగిసిపోతుందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ పెళ్లి చాలా సాధారణంగా, నిశ్శబ్దంగా జరిగింది. జోసెఫ్ గోబెల్స్, మార్టిన్ బోర్మాన్ ఒక రిజిస్టర్ మాత్రమే సాక్షులుగా ఉన్నారు. వారు పెళ్లి పత్రంపై సంతకం చేశారు. ఈవా బ్రాన్ తన సంతకంలో మొదట పి అని రాసి దాన్ని కొట్టివేసి హిట్లర్ అని రాసింది. ఇది ఆమె హిట్లర్ భార్యగా మారాలనే కోరికను చూపిస్తుంది. హిట్లర్ తన చుట్టూ జరుగుతున్న ద్రోహాల మధ్య తనతో చివరి వరకు ఉన్న ఈవాకు కృతజ్ఞతగా ఈ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈవా బ్రాన్ హిట్లర్తో చివరి వరకు నిలబడింది. 1945 ఏప్రిల్ 19న తన స్నేహితురాలు హెట్టా సైండర్కు రాసిన లేఖలో బంకర్ భయంకరంగా ఉన్నప్పటికీ హిట్లర్తో ఉండటం తనకు సంతోషమని రాసింది. ఈవా తన నమ్మకాన్ని, హిట్లర్ పట్ల విధేయతను చూపించింది. పెళ్లి తరువాత హిట్లర్ తన కార్యదర్శి ట్రౌడుల్ జుంగేను పిలిచి తన చివరి రాజకీయ వీలునామా రాయమన్నాడు. ఈ పత్రం ఎటువంటి సంకోచం లేకుండా, దిద్దుబాట్లు లేకుండా రాయబడింది. ఇది హిట్లర్ ఎంత భ్రమలో ఉన్నాడో చూపిస్తుంది. వీలునామాలో హిట్లర్ యుద్ధానికి యుద్ధాలే కారణమని, తన ద్రోహులైన హిమ్లర్, గోరింగ్ లాంటి వాళ్ల మీద ద్వేషాన్ని చూపించాడు. అతను క్లారా డోనిటన్ను రీచ్ అధ్యక్షుడిగా, జోసెఫ్ గోబెల్స్ ను ఛాన్సలర్ గా నియమించాడు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, అంతా ద్రోహమేనని భావించాడు. ఈ పత్రంపై ఏప్రిల్ 29న ఉదయం 4 గంటలకు సంతకం చేశాడు. ఆత్మహత్యకు ముందు హిట్లర్ తను ఉపయోగించే సైనైడ్ క్యాప్సూల్స్ పనిచేస్తున్నాయా లేదో పరీక్షించాలనుకున్నాడు. అందుకే తన ప్రియమైన జర్మన్ షెఫర్డ్ కుక్కపై, తన పేరు బ్లోండీపై ఈ క్యాప్సూల్ ని పరీక్షించమని డాక్టర్స్ ను ఆదేశించాడు. ఆ క్యాప్సూల్ వల్ల బ్లోండీ వెంటనే చనిపోయింది. ఇది హిట్లర్ ఎంత క్రూరంగా మారాడో చూపిస్తుంది. బ్లోండీ మరణం అతన్ని బాధపెట్టినప్పటికీ సైనైడ్ పనిచేస్తుందని హిట్లర్ కు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత బ్లోండీ పిల్లలను, ఈవా కుక్కలను కూడా చంపమని ఆదేశించాడు. సోవియట్లు తన వద్ద నుండి ఏమీ తీసుకోకూడదని అతని ఉద్దేశం. ఏప్రిల్ 30, 1945 హిట్లర్ జీవితంలో చివరి రోజు. ఉదయం 6 గంటల నుండి బంకర్లో జనరేటర్ల శబ్దం భయంకరంగా వినిపిస్తుంది. ఉదయం 8 గంటలకు వచ్చిన మిలిటరీ రిపోర్ట్స్ లో బెర్లిన్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాయి. సోవియట్ ట్యాంకులు బంకర్కు 500 మీటర్ల దూరంలో ఉన్నాయి. బెర్లిన్ లో కేవలం 10,000 జర్మన్ సైనికులు ఉండగా 2 లక్షల రష్యన్ సైనికులు నగరంలోకి వచ్చారు. హిట్లర్ ఈ పరిస్థితిని ఒప్పుకోలేక తన జనరల్స్ పై కోప్పడ్డాడు. మధ్యాహ్నం 12 గంటలకు హిట్లర్ తన చివరి భోజనం చేశాడు. అది సెక్రటరీలతో కలిసి తిన్న సాధారణ పాస్తా. భోజనం తరువాత హిట్లర్ ఇంకా ఈవా బ్రాన్ బంకర్ సిబ్బందికి, అక్కడ ఉన్న వాళ్లకు వీడ్కోలు చెప్పారు. హిట్లర్ చివరిసారిగా ఇది ముగిసింది, ఇక వీడ్కోలు అని అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు హిట్లర్, ఈవా బ్రాన్ తమ ప్రైవేట్ గదుల్లోకి వెళ్లారు. ఈవా బ్రాన్ నీలం రంగు పట్టు దుస్తులు వేసుకొని సైనైడ్ విషం తీసుకుంది. హిట్లర్ విషంతో చనిపోవడం ఇష్టం లేక తన పిస్టల్ తీసుకున్నాడు. 3:30 గంటలకు ఒక తుపాకీ కాల్పు శబ్దం బంకర్లో వినిపించింది. అక్కడ ఉన్నవాళ్లు ఆ గన్ సౌండ్ విని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల చూస్తే హిట్లర్, ఈవా బ్రాన్ సోఫాలో చనిపోయి ఉన్నారు. హిట్లర్ తన కుడి కన్నుబొమ్మపై పిస్టల్తో కాల్చుకున్నాడు. అతని తల కుడివైపు వాలి రక్తం సోఫా కార్పెట్లపై పేరుకుంది. ఈవా బ్రాన్ శరీరంపై గాయాలు లేవు. ఆమె విషం తీసుకున్నట్లు కనిపించింది. హిట్లర్ తన మృతదేహం, ఈవా బ్రాన్ మృతదేహం రష్యన్లకు దొరకకూడదని, వాటిని దహనం చేయాలని ఆదేశించాడు. అప్పుడు మృతదేహాలను దుప్పట్లో చుట్టి బంకర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తీసుకెళ్లారు. వనరులు తక్కువగా ఉండటంతో వదిలివేసిన కారుల నుండి ఆయిల్ తీసి మృతదేహాలపై పోశారు. మృతదేహాలను కాల్చి
నాజీ సెల్యూట్ చేశారు. సోవియట్ ఫిరంగుల శబ్దాల మధ్య మృతదేహాలు ఒక గుంటలో కాల్చబడ్డాయి. గంటల పాటు కాల్చిన హిట్లర్ కాళ్ళు పూర్తిగా కాలలేదని ఒక రిపోర్ట్ చెప్పింది. సాయంత్రం 6:30 గంటలకు కాలిన అవశేషాలను ఒక లోతైన బాంబు గుంటలో పాతిపెట్టారు. హిట్లర్ మరణం తరువాత బంకర్లోని చాలా మంది నాజీ అధికారులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను కాల్చి సోవియట్ సైనికులకు కనిపించేలా గుంటలో వదిలివేశారు. హిట్లర్ మరణం మే 1న జర్మనీ రేడియోలో ప్రకటించబడింది. డోన్టోస్ అతని వారసుడిగా ప్రకటించబడ్డాడు. కానీ సోవియట్ యూనియన్ హిట్లర్ మరణం గురించి విరుద్ధమైన రిపోర్ట్స్ ఇచ్చింది. సోవియట్ రిపోర్ట్ హిట్లర్ ఈవబ్రాన్ కలిసిన అవశేషాలు దొరికాయని చెప్పాయి. కానీ సాక్షుల ప్రకారం అవి దాదాపు పూర్తిగా బూడిదయ్యాయి. జూన్ 1945లో సోవియట్లు వేర్వేరు కథనాలు చెప్పారు. కొంతమంది హిట్లర్ సైనైడ్ తో చనిపోయాడని, ఇంకొంతమంది హిట్లర్ బతికి వేరే దేశానికి పారిపోయాడని. 1945 జులైలో స్టాలిన్ హిట్లర్ స్పెయిన్ లేదా అర్జెంటీనాలో ఉన్నాడని చెప్పాడు. కొంతమంది హిట్లర్ అర్జెంటీనాకు పారిపోయాడని చెప్పుకున్నారు. 1940 తర్వాత కూడా బతికాడని నమ్మారు. మరికొందరు చనిపోయిన శరీరం హిట్లర్ డూప్లికేట్ దని, అసలు హిట్లర్ వేరే పేరుతో బతికున్నాడని అన్నారు. ఈ అబద్ధాలు ఊహాగానాలను మరింత పెంచాయి. ఫోరెన్సిక్ ఆధారాలు హిట్లర్ మృతదేహం దొరికిందని నిరూపించాయి. ముఖ్యంగా అతని పంటి రికార్డులు దీనిని కన్ఫర్మ్ చేశాయి. హిట్లర్ కు ప్రత్యేకమైన బంగారపు పన్ను ఉండేది. 1945 మేలో దొరికిన దంత అవశేషాలు హిట్లర్ రికార్డులతో సరిపోయాయి. 2009లో రష్యాలో దొరికిన పుర్రె భాగంపై DNA పరీక్షలు చేస్తే అది మహిళదని తెలిసింది. సోవియట్ అధికారులు దాన్ని హిట్లర్ దని నమ్మారు. కానీ 2017లో ఫ్రెంచ్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలిప్ చార్లియర్ సోవియట్లోని దంత అవశేషాలు దవడ ఎముక 1944లో తీసిన హిట్లర్ ఎక్స్రేతో సరిపోయాయని నిర్ధారించాడు. యుద్ధం తరువాత సోవియట్లు హిట్లర్ భవనాలను, బంకర్ను కూల్చేయడానికి ప్రయత్నించారు. కానీ దాని గట్టి నిర్మాణం వల్ల చాలా వరకు అలాగే ఉండిపోయింది. 1980ల చివర్లో ఆ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు మొదలైనప్పుడు బంకర్ భాగాలు బయటపడ్డాయి. అధికారులు దాన్ని ఎక్కువగా కూల్చివేశారు. హిట్లర్ చివరి 48 గంటలు అతని పాలన పతనానికి ఒక చిన్న రూపం. ఇవి ద్రోహం, భ్రమ, నిరాశతో నిండి ఉన్నాయి. ఈ కథ అధిక శక్తి మరియు మత ప్రమాదం ఎంత ప్రమాదకరమైనవో చూపిస్తుంది. హిట్లర్ మరణం నాజీ జర్మనీ పతనానికి నాంది పలికింది. ఇది చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటిగా ముగిసింది. హిట్లర్ తన జీవితాన్ని స్వయంగా ముగించడం ద్వారా తన నేరాలకు శిక్ష నుండి తప్పించుకున్నాడు. హిట్లర్ మరణంపై కుట్ర సిద్ధాంతాలు ఇప్పటికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. కానీ ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు హిట్లర్ ఏప్రిల్ 30, 1945న బెర్లిన్ బంకర్లో ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా చెప్తున్నాయి. చరిత్ర నుండి నేర్చుకోవాల్సినది ఏమిటంటే ఇలాంటి క్రూరత్వాలు మళ్ళీ జరగకుండా చూడటం. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన రియల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.